మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులకు, ఆత్మపురులైన దైవజనులకు, బంధుమిత్రులకు, స్నేహితులకు, కలపదేశాలు ఉన్న సహోదరి సహోదరులకు నా ప్రేమపూర్వకమైన వందనములు, స్తోత్రాలు. దేవుని మహాకృప చేత దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి నేను ప్రభువును ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ప్రకటన గ్రంథములో నుంచి ఒక విలువైన మాట మీకు జ్ఞాపకం తీసుకొస్తాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం మీరు చూస్తే అక్కడ విలువైన మాట రాస్తాడు. 10వ వచనం, నీవు నా ఓర్పు విషయమై వాక్యమున గైకుంటివి గనుక ఓ నివాసులకు శోధించుటకు లోకటంతట మీదకి రాబోతున్న శోధన కాలములో నేను నిన్ను కాపాడిదను. ఆలోచన చేస్తే ఈ యోహాను గారు రాస్తూ అంటాడు, లోకం మీదకి శ్రమ రాబోతుందంట. ఆ శోధన కాలములో నేను నిన్ను తప్పించదును అని ఇక్కడ ఈ లేఖనంలో మనం చూస్తాం. అంటే 7 ఏండ్ల శ్రమ కాలం రాబోతుంది కనుక ఆ శోధన కాలములో నుంచి ఆయన మనల్ని తప్పిస్తానని ఈ లేఖనాల్లో మనం చూస్తాం. ఇక్కడ 2 విషయాలు మీకు జ్ఞాపకం తీసుకొస్తాం. ఒకటి ఏంటి అంటే, నా వాక్యమును నీవు గైకుంటివి. ఆలోచించమని మనం చేస్తున్నాం. దేవుడు యోహాను ద్వారా రాపిస్తున్న ఈ లేఖనాల్లోంచి మనం చూస్తే రాబోతున్నది ఒక కాలం ఉంది. అదే ఈ భూమి మీద సంఘము ఎత్తబడక ముందు శ్రమలు ప్రారంభమవుతాయి. శ్రమలలో సంఘము మధ్యాకాశాలకు వెళ్తుంది. గమనించమని మనం చూస్తున్నాను. అంటే అటువంటి దినాలలో మనం జీవిస్తున్నాం. ఆ శోధన కాలములో నేను నిన్ను తప్పిస్తాను. అంటే తప్పిస్తానంటే ఎలాగుంటే తప్పిస్తాడు? మన ఇష్టానుసారంగా మనం జీవిస్తే తప్పిస్తాడా? అది ఎంత మాత్రము కాదు. మనం ఎలాగుంటే దేవుడు మనల్ని తప్పిస్తాడు అనేది లేఖనాల్లోంచి మనం చూడగలిగితే ఒక విలువైన మాట మీకు జ్ఞాపకాన్ని తీసుకొస్తాను. చూడండి, ఇర్మియా గ్రంథములో 30వ అధ్యాయం మీరు చూస్తే 7వ లేఖనములో ఒక శ్రేష్టమైన మాట ఆయన మాట్లాడతాడు. అయ్యో, ఎంత భయంకరమైన దినం! ఆలోచించండి. అట్టి దినము మరొకటి రాదు. అది యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చిన దినం. అయినను, చూడండి ఇక్కడ అంటాడు, అయినను నేను వారి దానిలో పడకుండా రక్షించదను. వారిని దానిలో పడకుండా, ఎందులోనూ అంటే ఆ శ్రమలో, అటువంటిది మరొకటి రాదంట. ఇర్మియా గ్రంథంలో ప్రవక్త మాట్లాడతాడు. ఈ లేఖనాన్ని మనం చూస్తే అది భయంకరమైన దినం. ఆ భయంకరమైన దినములో అయినను అంటాడు. ఏమైంది అనేది మనం ఆలోచిస్తే, అయినను ఆయన ఏం చేస్తాడంటే వారిని దానిలో పడకుండా రక్షిస్తాడంట. అక్కడేమన్నాడు? కాపాడుతానన్నాడు. ఇక్కడేమంటున్నాడు? రక్షిస్తానంటున్నాడు. ఆలోచించమని మనం వచ్చేస్తున్నాం. యేసు ప్రభుల వారు ఈ భూమి మీదకి రాకముందు ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను పరలోకములో నుండి ప్రభువు దిగి వస్తాడు. ఎక్కడికి వస్తాడు అంటే మధ్యాకాశానికి వస్తాడు. మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు ఎప్పుడైతే బోర ఊదబడుతుందో అప్పుడు ఈ భూమి మీద సంఘం ఆయన రక్తము ఇచ్చి సంపాదించుకున్న ఈ సంఘాన్ని రెప్పపాటున కొరింథీ పత్రికలో రాస్తాడు. ఈ మట్టి శరీరం మహిమ శరీరముగా మార్చబడి ఆయన రాకడలో రెప్పపాటున మనమంతా మార్పు చెందుతామంట. అంటే రెప్పపాటున ఈ శరీరముగా ఉన్న మనం, ఈ శరీరం ఏమవుతుందంటే ఈ మట్టి శరీరం మహిమగా మార్చబడతాయి.
ఆలోచించమని మనోచిస్తున్నాను. అందుకే ప్రభు అంటాడు, యేసు ప్రభు పరలోకములో నుంచి పరదేశ దాటుకుని మధ్యాకాశానికి వస్తాడు. ఆ మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆయనతో ఎవరు వస్తారు అంటే చనిపోయబడిన వారు. ఎవరు అంటే క్రీస్తు నందుండి చనిపోయిన వారు ఆయన ఎంట పెట్టుకుని మధ్యాకాశానికి వస్తాడు. ఈ మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఈ భూమి మీద ఉన్న సంఘం ఇది మహిమని ధరించుకుని రెప్పపాటున అది మధ్యాకాశములోకి వెళ్తాడు. అంటే ఆ మధ్యాకాశంలో ఏమవుతుంది అంటే అక్కడ చనిపోయిన వారు మనము కలిసి ఆయనతో మనం ఉంటాం. ఆలోచించమని మనోచిస్తున్నాం. ఈ భూమి మీద నుంచి ఎప్పుడైతే ఈ సంఘము ఎత్తబడుతుందో కొన్ని సంఘటనలు ఈ భూమి మీద జరుగుతాయి. ఏంటి అంటే మొట్టమొదటిది సువార్త ముయ్యబడుతుంది. ఇంకా సువార్త ఉండదు. ఆలోచించమని మనం వచ్చేస్తున్నాం. అందుకే ఆయన అంటాడు, సకల జనులకు సువార్త ప్రకటించడం మీదట అంతము వస్తుంది. అంటే ప్రతి వ్యక్తికి కుల మత భేదం లేదు, కానీ ప్రతి వ్యక్తి ఈ భూమి మీద సంచరిస్తున్న ప్రతి వాళ్ళు సువార్త వింటారు. ఆ విన్న తర్వాత అంతం వస్తుందంట. అంటే ప్రకటించక ముందుకు రాదు, అంటే ప్రకటించిన తర్వాత వస్తుంది. అంటే సువార్త మాకు తెలియదండి అంటానికి వీల్లేదు. ఏదో విధంగా ఎవరో ఒక ద్వారా, అది టీవీల ద్వారా కావచ్చు, సువార్త ద్వారా కావచ్చు, కరపత్రికల ద్వారా కావచ్చు, దైవజనుల ద్వారా కావచ్చు, ఏ విధవచ్చుతనైనా ప్రతి వ్యక్తి కూడా సువార్త ప్రకటించబడాలి. అటు మీదట అంతం వస్తుంది. మొట్టమొదటిది సువార్త మూయబడుతుంది, ముద్ర వేయబడుతుంది, ఇంకా సువార్త ఉండదు. అయితే రెండవది, ఆ సువార్త అయిపోయిన వెంటనే జరిగింది ఏంటంటే ఇప్పుడు భూమి మీద పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఇప్పుడు మనం నడిపిస్తుంది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. యేసుక్రీస్తుల వారు కాదు మనం నడిపిస్తుంది. అందుకే వాళ్ళు అంటారు, బతుకుడా నువ్వు మాట్లాడితే వెళ్తాను వెళ్తాను వెళ్తానంటావు, ఎక్కడికి వెళ్తావు అని శిశువులు అడిగినప్పుడు యేసు ప్రభు చెప్పాడు, నేను వెళ్ళటం వలన మీకు ప్రయోజనం. ఏంటి ప్రయోజనం అంటే వేరొక ఆదరణకర్త మీకు వస్తాడు. ఆయన మిమ్మలను సర్వసత్యంలోకి నడిపిస్తాడు. అసత్యంగా బతుకుతుంటే మన జీవితంలో ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే సర్వసత్యములోనికి ఏది మంచో ఏది చెడో అని మనకి నేర్పించి బయలుపరిచి అది సత్యములోకి మనల్ని నడిపిస్తుందంట. అందుకని ఏమవుతుందంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి నుంచి వెళ్ళిపోతుంది. ఒకటి సువార్త ముయ్యబడుతుంది, రెండవది పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏంటి అంటే మూడవది కృప. ఇప్పుడు కృపాకాలంలో ఉన్నాం. ఆలోచించమని మనం వచ్చేస్తాం. ధర్మశాస్త్రం మోషే ద్వారా వచ్చింది, కృప యేసు క్రీస్తుల వారి ద్వారా వచ్చింది. అందుకని ఇప్పుడు భూమి మీద ఏముంది అంటే కృప. ఇప్పుడు కృపాకాలంలో మనం జీవిస్తున్నాం. ఈ కృపాకాలంలో మనం తప్పు చేసినా, పాపం చేసినా, దేవునికి హేయమైన కార్యాలు చేసినా ప్రభా క్షమించు అంటే ఈ కృప మనల్ని ఏం చేస్తుందంటే మనల్ని క్షమిస్తుంది. ఆలోచించమని మనం వచ్చేస్తున్నాం. అంటే ఈ కృప ఏమవుతుందంటే ఈ భూమి నుంచి విడలిపోతుంది. అంటే కృప ముగించబడుతుంది. ఆలోచించండి. సంఘము మధ్యాకాశంలోకి వెళ్ళిపోయినప్పుడు ఈ భూమి మీద మొట్టమొదటిగా జరిగేది ఏంటి అంటే మొదటిది సువార్త ముయ్యబడుతుంది. రెండవది ఏమవుతుంది అనంటే పరిశుద్ధాత్మ దేవుడు చూడండి వెళ్ళిపోతున్నాడు. మూడవది మనం చూస్తే కృప. ఇప్పుడు కృపాకాలంలో మనం ఉన్నాం. ఈ కృపాకాలంలో మనం జీవిస్తున్నాం. ఆయన కృప మనల్ని వెంబడిస్తుంది. ఆయన కృప మనల్ని రక్షిస్తుంది. మీరు కృప చేత మాత్రమే రక్షించబడ్డారంటారు అపోస్తలుడైన పౌలు వారు. అంటే ఇప్పుడు కృప మనల్ని ఏం చేస్తుందంటే మనము తప్పు చేసినా, ఒప్పు చేసినా మనల్ని ఏం చేస్తుందంటే క్షమిస్తుంది. అంటే ఈ కృప ముగించబడుతుంది, ఇంకా కృప ఉండదు. ఆలోచించమని మనం చేస్తున్నాను. అందుకే ఈ రాకడ దినాల్లో మనము ఎత్తబడాలి అంటే ఎలా ఉంటే ఎత్తబడుతున్నాం అనేది మనం ఆలోచన చేస్తే, అందుకే ఈ సంఘాన్ని గురించి యోహాను గారు మాట్లాడుతూ, ఇదిగో రాబోతున్న శోధన కాలంలో
నేను నిన్ను కాపాడుతాను అని యేసుక్రీస్తుల వారు ఆ సంఘాల గురించి మాట్లాడుతున్నారు. ఆలోచించుకోమని మనవి చేస్తున్నాను. నా ప్రియమైన సోదరి సోదరుడా, మనం తప్పించబడాలంటే ఎలా ఉంటే తప్పించబడతాం? అందుకే మనం చూస్తే ఇర్మీయా గ్రంథంలో అంటాడు, నేను ఆయనను వారిని దానిలో నుండి రక్షిస్తాను. దేనిలో నుంచి అంటే అటువంటి దినం, అంటే ఆ ఉగ్రత దినం, అటువంటి భయంకరమైన దినం మరొకటి ఉండదట. ఆ దినాన్ని దేవుడు నిన్ను నన్ను కాపాడుతాడనే విషయం మీరు మర్చిపోవద్దు అని కూడా నేను మనవి చేస్తున్నాను. అందుకే మత్తయి సువార్తలో 3:7 మీరు చదవగలిగితే అక్కడ ఒక విలువైన మాట రాస్తాడు. యోహాను గారు బాప్తిస్మిస్తున్నారు. శాస్త్రులు, పరిచయులు, సుంకరులు వీళ్ళందరూ యేసయ్య దగ్గరకు వచ్చి పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం ఇచ్చుకుంటున్నారు. అందులో నుంచి కొంతమంది వస్తున్నారట. ఆ యోహాను చూస్తుంటే సర్ప సంతానమా ఆయన అంటాడు. ఆయన చూస్తున్నప్పుడు సర్ప సంతానంగా కనపడ్డారు వాళ్ళకి, యోహాను గారికి. ఆయన అంటాడు, సర్ప సంతానమా, రాబోయే ఉగ్రతలోంచి నువ్వు ఎలా తప్పించబడతావు? అంటే రాబోయే ఉగ్రతలోంచి తప్పించబడాలంటే, రాబోయే ఉగ్రతలోంచి మనము కాపాడబడాలంటే, రాబోయే ఉగ్రతలో నుంచి మనము తప్పించబడాలి అంటే అక్కడ అంటాడు మనం ఏం చేయాలి అంటే అక్కడ బాప్తిస్మం పొందాలి అని ఆ లేఖనాల్లో మనం చూస్తాం. పాప క్షమాపణ నిమిత్తం మనం చేసిన పాపాలు పశ్చాత్తాపం కలిగి ఆ పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది ఆయన సన్నిధిలో మనం మన పాపాలు సమర్పణ చేసుకుంటే ఆయన నిన్ను ఆ రాబోయే ఉగ్రతలో నుంచి కాపాడుతాడనే విషయం మీరు మర్చిపోవద్దు అని దైవసేవకుడుగా నేను మనవి చూస్తున్నాను. అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు ఈ భూమి మీద శ్రమలు ప్రారంభమవుతాయి. అంటే 7 ఏండ్లు యేసుతో నువ్వు ఉంటావు, 7 ఏండ్లు భూమి మీద శ్రమలు. ఈ శ్రమలు మామూలు శ్రమలు కాదు, భయంకరమైన శ్రమలు. ఆలోచించమని మనవి చేస్తున్నాను. అందుకే మీరు ఒక మాటని చదివి మీ జ్ఞాపకాన్ని తీసుకొస్తాను. ఆయన అంటాడు మత్తయి సువార్తలో, లూకా సువార్తలో మీరు చూడగలిగితే ఒక శ్రేష్టమైన మాట 21వ అధ్యాయంలో మనం చూడగలిగితే అక్కడ అంటాడు, ఏమని అంటున్నాడు అంటే చూడండి, మీ హృదయంలో ఒకవేళ లూకా సువార్త 21:34 మీరు చూస్తే అది అంటాడు. అక్కడంతా రాస్తూ వస్తూ ఉంటూ ఒక అంటాడు. అక్కడ విలువైన మాట ఏంటి అంటే ఆ దినముల గురించి ఆయన మాట్లాడుతూ ఏమంటాడు తెలుసా? ఉరువచ్చినట్లుగా మీరు ఒకవేళ తిండిబూతులై ఐక్యక విచారణ వల్ల మత్తులై మీరు ఉంటే అది ఉరివచ్చినట్లుగా వస్తుందంట. ఆలోచించమని మనవి చేస్తున్నాను. మీరు ఎంత మాత్రము తప్పించుకోలేరు. అంటే మనకు తప్పించుకోబడాలి అంటే అందుకని చూడండి ఇక్కడ అంటాడు చాలా విలువైన మాటని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ దినమున భూమంతటి మీదకి భయంకరమాస్మాత్తుగా వచ్చు. అయితే మనం ఏం చేయాలి అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా ఉండాలి. అంటే జాగ్రత్తగా ఉండి ఆయన సన్నిధిలో మనము కనిపెట్టుకుని ఆయన యందు భయభక్తులు కలిగి మనం జీవించాలని ఈ లేఖనాల్లో మనం చూస్తాం. అంటే రాబోయే శోధన కాలంలో నువ్వు తప్పించబడాలంటే అందుకే మనం ఆలోచన చేస్తే ఉగ్రత దినం, రెండవది చూసినట్లయితే ఉరు దినము మనం ఆలోచించుకోమని మనం చూస్తాం. అటువంటి దినాల్లో మనము తప్పించుకుంటామంటే ఎలా ఉంటే తప్పించబడతామో జ్ఞాపకం చేసుకోమని మనం చూస్తున్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక. ప్రేమానమ్మకమైన తండ్రి, ఆశ్చర్యకురుడా, వందనములు స్తోత్రాలు. ఈ సన్నిధిలో మరోసారి మేము ఇలా గడపటానికి మీరిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారు, ఎంతమంది అయితే వీక్షిస్తున్నారు, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకో నీ కరుణ హస్తాల కింద భద్రపరిచి కాపాడి ప్రభావాలు మీరు పొందమని యేసు ప్రార్థిస్తున్నాను.